Hey, hello everyone, welcome back to Sri Kitchen. ఈ రోజు వీడియోలో ఫిష్ పుల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. అదే విధంగా వీడియో చివర్లో యూట్యూబ్ నుంచి వచ్చిన గిఫ్ట్ ని కూడా మీ అందరికీ చూపించబోతున్నాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఫిష్ పుల్స్ అనగానే చింతపండు పులుసు వేస్తారు. దాని వలన గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ రెసిపీ ఒకసారి తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. అదే విధంగా ఫిష్ పుల్స్ తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ని స్క్వీజ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఇది ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ప్యాన్ మీద వేయించుకోవాలి. ఇలా ముందు రోజు నైట్ పెట్టుకోవడం వలన ఉప్పు కారం ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని ఒకేసారి వేసుకోవచ్చు. ఒక కళాయి తీసుకొని చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది, అదేవిధంగా ఎక్కువ టైం అనేది పడుతుంది. ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేస్తూ రెండు వైపులా వేయించుకోవాలి. ఇంకా సైడ్ ఉన్న కొవ్వును కూడా వేగే విధంగా త్వరగా వేగుతుంది. ఈ విధంగా సైడ్ కూడా పీసెస్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకైతే ఈ ఫిష్ పీసెస్ని అన్నిటినీ తీసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి మనము కళాయిలో వేయించినట్లయితే ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో ఈ విధంగా తయారు చేసినట్లయితే మనకి టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. ఇందులో ఆవాలు అనేది స్పెషల్ టేస్ట్గా ఉంటుంది మనం చేసే ఈ రెసిపీకి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోనే. ఇంకా మిరియాలని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని వాటర్ వేసి మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో పట్టుకున్న మిశ్రమం కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అయితే తిప్పేసుకొని ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది షాపుల్లో, ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుందాము. వీటిని కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుందాము. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మిక్సీ జార్లో పట్టుకున్న పచ్చిమిర్చిని చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని అయితే ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించినట్లయితే ఆ పులుసు అనేది ఫిష్ ముక్కలు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సేమ్ ఫిష్ పులుసు తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇంకా వీడియో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐ యామ్ శ్రీదేవి ఫ్రమ్ శ్రీ కిచెన్ ఛానల్. ఈరోజు నాకు కంటెంట్ స్పీక్స్ అఫీషియల్ ఛానల్ నుంచి 30 days గివ్ అవేగా గెలుచుకున్న సెకండ్ విన్నర్గా గెలుచుకున్న గిఫ్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది కదండి. ఈ ఛానల్లో ఏంటంటే 30 days షార్ట్స్ పెడతారు. వాటికి తగిన కామెంట్ చేసినట్లయితే వారికి గివ్ అవే గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పారు. దానిలో భాగంగానే నేను కంటిన్యూస్గా 30 days కూడా షార్ట్స్ చూసి కామెంట్ చేశాను. సో దీనిలో భాగంగా సెకండ్ విన్నర్ అయ్యాను. ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాము అని ఇలా నాకు వచ్చిన గివ్ అవే గిఫ్ట్ని చూపిస్తున్నాను. ఫస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.